మలయాళ భామగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అనుపమ పరమేశ్వరన్ గురించి గత కొన్ని రోజులుగా ఆసక్తికరమైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కమర్షియల్ బ్లాక్ బస్టర్లు లేకపోయినా, స్టార్ హీరోల సరసన పెద్ద సినిమాలు చేయకపోయినా, చిన్న మీడియం రేంజ్ సినిమాలతో బిజీగా ఉన్న అనుపమ సోషల్ మీడియాలో మాత్రం మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఒకప్పుడు పద్ధతి గల పాత్రలతో మాత్రమే కనిపించిన అనుపమ గత కొంతకాలంగా రొమాంటిక్ సీన్స్, లిప్ సన్నివేశాలు ఉన్న పాత్రలను కూడా స్వీకరిస్తోంది. దీంతో ఆమె తన స్క్రీన్ ఇమేజ్ను మార్చుకుంటోందన్న చర్చలు కూడా జరిగాయి. నటిగా మరింత విభిన్న పాత్రలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ మార్పు అంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఇటీవల ధ్రువ్ విక్రమ్ సరసన అనుపమ నటించిన తమిళ చిత్రం బైసన్ విడుదలకు ముందు నుంచే ఈ ఇద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారిందన్న వార్తలు వినిపించాయి. సినిమాలో వీరిద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ ఉండడంతో పాటు కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ధ్రువ్ ప్రముఖ నటుడు విక్రమ్ కుమారుడు కావడం కూడా ఈ రూమర్స్ కు మరింత ఆసక్తిని జోడించింది. సినిమా ప్రమోషన్స్, పబ్లిక్ ఈవెంట్లలో కూడా అనుపమ, ధ్రువ్ కలిసి కనిపించడం రూమర్స్ కు ఊతమిచ్చింది. ఇటీవల ఓ ఈవెంట్లో స్టేజ్ పైనే ధ్రువ్ కు అనుపమ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పగా ఆమె సిగ్గుపడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక మరో ఈవెంట్లో ఇద్దరు క్లోజ్ గా దిగిన సెల్ఫీలు నెట్టింట హల్చల్ సృష్టించాయి. ఆ ఫోటోలను వీరిద్దరూ తమ తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేయడం గమనార్హం. ఓ ఇంటర్వ్యూలో అర్ధరాత్రి కాల్ చేయాల్సి వస్తే ఎవరికి చేస్తారు అనే ప్రశ్నకు అనుపమ ధ్రువ్ విక్రమ్ పేరే చెప్పడం కూడా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం అనుపమ వయస్సు 30 సంవత్సరాలు కాగా ధ్రువ్ విక్రమ్ 28 ఏళ్లు. దీంతో తనకంటే రెండేళ్లు చిన్నవాడితో ప్రేమలో ఉందా అన్న చర్చ కూడా నెటిజన్లలో మొదలైంది. అయితే ప్రేమ లేక మంచి స్నేహమా అన్నది మాత్రం స్పష్టతకు రాలేదు. ఈ రూమర్స్ పై ఇప్పటి వరకు అనుపమ కానీ ధ్రువ్ కానీ అధికారికంగా స్పందించలేదు. దీంతో అభిమానులు నెటిజన్ల ఊహాగానాలకే పరిమితమవుతున్నారు. మరి వీరిద్దరి మధ్య నిజంగా ప్రేమ నడుస్తోందా లేక ఇది కేవలం స్నేహమేనా అన్నదానికి సమాధానం రావాలంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే. ఇక అప్పటి వరకు ఈ డేటింగ్ రూమర్స్ నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి.